అందరికీ హలో మాధురి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం। ఈ రోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను। మనం చేయబోయే రెసిపీ వడ కర్రీ। దానికి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలో చూద్దాం రండి। 100 గ్రామ్స్ పచ్చెనగపప్పుని నేను ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను। 3 ఆనియన్స్, 2 టమాటోస్, కరేపాకు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్। మనం నానబెట్టుకున్న పచ్చెనగపప్పుని మిక్సీ జార్లో వేసుకుందామండి। దీంట్లో కొంచెం సోంపు వేసుకుందామండి। దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం। ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి। దీంట్లో నేను కొంచెం ఆయిల్ వేస్తున్నానండి। మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం చూసారా అండి ఎలా ఉందో? ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి। ఆయిల్ హీట్ అయిందండి। ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్న దాన్ని కొంచెం చిన్న బాల్స్గా ఆయిల్లో వేసేసుకుందాం। మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, లైట్గా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఈ విధంగా మొత్తం ఇలా ఆయిల్లో వేసేసుకొని లైట్గా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి। ఇప్పుడు మనం దీన్ని సెకండ్ వైపు టర్న్ చేసుకుందామండి। అన్నిటిని కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి। ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి। ఇది మనం ప్లేట్లోకి తీసేసుకుందాం। ఇలా అన్నిటిని ప్లేట్లోకి తీసేసుకుందామండి। ఇప్పుడు మనం ఇంకొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి। ఆయిల్ హీట్ అయిందండి। దీంట్లో బిర్యానీ ఆకు, పట్ట, 1 లవంగం, 1 యాలక్కాయ వేసేసుకుందాం। ఇప్పుడు ఆనియన్ వేసేసుకుందామండి, అలాగే కరేపాకు కూడా। ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం। బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి ఆనియన్। ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసేయండి। ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్గా ఫ్రై చేసుకుందామండి। లైట్గా ఫ్రై అయ్యండి, టొమాటో వేసేసుకుందాం। దీనిలో లైట్గా ఉప్పు వేసుకుందామండి, త్వరగా వేగిపోతాయి। ఇప్పుడు మూత పెట్టేద్దాం। మనకి టమాటాలు వేగేలోపు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పచ్చెనగపప్పు మిశ్రమాన్ని ఇలా స్మాష్ చేసి పెట్టుకుందామండి। చిన్నగా మొత్తాన్ని ఇలా స్మాష్ చేసి పెట్టుకుందాం। ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి। టమాటాలు వేగిపోయాయి। దీంట్లో చూసారండి, దీన్ని నేను ఎలా స్మాష్ చేసి పెట్టుకున్నానో దీన్ని ఇందులో వేసేద్దాం। తగినంత ఉప్పు, తగినంత కారం, దీన్ని బాగా కలుపుకుందామండి। ఉప్పు కారం వేసి కలుపుకున్నాక దీనిలో కొంచెం వాటర్ పోసుకుందామండి। ఇది మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం। దీన్ని బాగా కలుపుకుందామండి। బాగా ఇలా స్మాష్ చేస్తా కలపండి। ఇలా కలిపినాక కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసుకుందామండి।
ఓపెన్ చేసి చూద్దామండి. ఇది ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసిన దానివల్ల కొంచెం ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. బాగా కలుపుకొని ఇంకొక 2 minutes అండి ఆఫ్ చేసేద్దాం. ఒక 2 minutes ఆఫ్ చేసేద్దాం. ఓపెన్ చేసి చూద్దామండి. చూసారండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, ఉడికిపోయిందండి. అంతేనండి, మన వడకర్రీ రెడీ అయ్యింది. ఆఫ్ చేసేసుకుందాం. చూసారండి మనకి వడకర్రీ అయితే ఇలా రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హలో మాధురి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.